అలా గాలి పీల్చిన తర్వాత కుడి ముక్కుని బొటన వేలుతో పట్టుకొని ఎడం ముక్కును మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా గాలి తీసుకొని ద్వారానే గాలి తీసుకోవాలి. ఎడం ముక్కుని మూసేయాలి, కుడి ముక్కుని తెరచి గాలి వదలాలి. కళ్ళు మూసుకోండి. కుడి ముక్కుతో గాలి తీసుకో, మూసే, బుట్ట వెళ్తే మూసే, గాలి మళ్ళీ ఎడం ముక్కుతో తీసుకోవాలి. ఇప్పుడు గాలి ఉంది, అది కూడా కాదు, ఏం లేదు, ముక్కులోంచి గాలిని వదలండి, నోరు మూసి ఉంచాలి. వస్తుంది చూడండి. అలా 7, 8, 9, 10. ఇప్పుడు గుండ్రంగా ఈ పక్క నుంచి ఇలా ఎడం పక్క నుంచి మొదలు 1, 2, 3, మరి మళ్ళీ ఎండ గట్టి గట్టిగా వేస్తారంటే కొంచెం కలవ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఇలా దగ్గరికి ముడిచి 1, 2, 9, 10. తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3. చూడండి అతను ఎలా ముందుతున్నాడు. అంటే ఇది 1, 4. తర్వాత సాధ్యం వరకు అలాగే ఉంది. చేతులు పక్కకి చాపండి, అంటే పైకి ఎత్తండి. అది 3, 2, 1 కిందకి వచ్చేయాలి. మళ్ళీ ఒకసారి చెయ్య పక్కకి ముడవాలి. కుడి పక్క అవతల పక్క లోపల పక్క కాదు, బయట పక్క ఉంచి నెక్స్ట్ నెమ్మదిగా మీ తలను యథాస్థానానికి తీసుకొస్తూ కాలి వేలిని వదిలిపెడుతూ
కుడి చేతిని మామూలు స్థానాన్ని తెచ్చుకొని ఎడమ చేతిని వదిలివేసి ఎడమ చేతిని కుడి మోకాలు చుట్టూ ఉంచినట్లుగా బయటి పక్క నుంచి కుడి కాలి బొట్టన వేలుతో ఎడమ, ఇది తులాసనం అంటాం. చూపు చక్కగా ఉండాలి. మీ కనుగుడ్డు భూమికి ఎంత ఎత్తులో అయితే ఉందో అంత ఎత్తులో ముందుకు కాసేపు ఉండండి. రిలాక్స్డ్గా ఉండండి. మీ ఊపిరిని గమనిస్తూ ఉండండి. అమ్మాయి, నీ దగ్గర ఉన్న అమ్మాయి సరిగ్గా చేయడం లేదు, కాలు మీద కాలు వేసుకుని రైట్. ఇప్పుడు మనం నౌకాసనాన్ని వేద్దాం. చేతులు పూర్తిగా వెనక్కి ఉంచండి. ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉండాలి. ఇప్పుడు మీ కాళ్ళను ఎస్ 1 హృదయం దగ్గర నమస్కరిస్తున్నట్లుగా ఉంచాలి. 2 చేతులను పూర్తిగా వెనక్కి తీసుకెళ్తూ పూర్తిగా 4 కుడికాలని వెనక్కి పంపించండి. చేతుల మీద ఆనుకొని కుడికాలని వెనక్కి పంపించండి. చేయలేని వాళ్ళు చేయొద్దు. ఆడపిల్లలు శరీరం అస్సలు ఇక్కడ ఆనుకోకూడదు, కానీ ముదురును సమాంతరంగా ఉంచాలి. ఎస్ నెక్స్ట్ 7 పైకి లేవండి భుజంగాసనంలో లాగా. 8 ఒత్తుని చూడండి. ఏ కాలనైతే మీరు ఫస్ట్ వెనక్కి పంపించారో అదే కాలను ముగించుకోవాలి. 9 10 మామూలుగా. 11 వెనక్కి వెనక్కి. 12 మామూలు నమస్కారం. దీన్ని మనం సూర్య నమస్కారం. ఓకే, రిలాక్స్డ్ గా కూర్చోండి. వజ్రాసనం చేయండి. వజ్రాసనాలు పైకి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలన్నమాట. మీ మడవల మీద మీరు కూర్చోవాలి. మీ యొక్క వెనుక భాగాన్ని మోపు కూర్చోవాలి. మీ 2 మోకాళ్ళ మధ్య దూరము ఒక బెత్తడి దూరం ఉండాలి. చూసుకోండి. ఎక్కడా వంగి ఉంటుంది. ఒక్కసారి మీ వెనుక భాగాన్ని ఇలా వినమ్రం పడుకుంటే స్ట్రైట్ గా. ఇప్పుడు మీ 2 చేతులని భుజాల నుంచి మోచేతి వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని శరీరానికి ఆంచి ఉంచుతూ మీ యొక్క అరచేతిని తొడ మీద ఉంచుకోవాలి. కుడి చేతిని కుడి తొడ మీద బోర్లించి ఉంచాలి. మొత్తం అన్ని వేళ్ళు సమానం ఇలా ఉండాలి. శరీరం మోచేతులు 2 శరీరానికి దీన్ని వజ్రాసనంలో అత్యుత్తమైన కళ్ళు నువ్వు బిగిస్తున్నావు. శరీరాన్ని బిగించాల్సిన అవసరం లేదు, లూజ్ గానే ఉంటుంది. మీరు ఏ పక్కకైతే రావాలనుకున్నారో ఆ చేతిని ముందు ఆంటారు. ఉదాహరణకు ఎడమవైపు మీరు పొందాలనుకున్నారనుకోండి, ఎడమ చేతిని ముందు భూమి మీద ఆంటండి. మళ్ళీ కుడి చేతిని ఆంటండి. ఆపకి పూర్తిగా వస్తాయి. ఇప్పుడు తర్వాత
యోగా కార్యక్రమం కూడా పూర్తి చేయాలి. కనుక విద్యార్థి ద్వారా నాకు తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా నా ఆలయానికి లోపల చేసుకునే సమయం అంటే అప్పుడు ఏం పనులు ఒకవేళ ఆ సమయంలో చేయాల్సి వస్తే అంతకంటే ఇంకా ముందు ఇంట్లో పని చేసుకున్నాక యోగా కార్యక్రమం అర్థంగా ఎవరిని ఇబ్బంది పెట్టి కానీ ఎవరిని బాధించి కానీ మనం నేర్చుకున్నటువంటి అది నా ఉద్దేశం. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళని ఏం చేయాలంటే పని చేసుకున్నామంటే పని కూడా ఇంట్లో పని పెట్టి అర్థంగా ఏదైనా కావాల్సిన సరే ఇంట్లో పని చేసి ముందుగా కానీ వెనక కానీ సమాజ వాటిలో చేస్తాం ఏ పని చేయమంటారు ఇది ప్రధానమైంది. కాబట్టి యోగా చేసుకోవడానికి ఎవరిని ఇబ్బంది పడకుండా మానవ ప్రాంతానికి నాకు కూడా వ్యక్తి ఏం చేస్తాం రోజుగా మరింత అభివృద్ధి లైన్ టెన్షన్ బ్యాక్ సైడ్ నుంచి